హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ అయితే సాటర్డేదండి. సండే నాకు లేవడానికి లేట్ అయిపోయింది. లేచిన తర్వాత వంటవి చేసుకోవడానికి లేట్ అయిపోయి ఈ వ్లాగ్ని అయితే ఎడిట్ చేయలేదు. సో ఈ వ్లాగ్ అయితే ఈరోజు ఎడిట్ చేసి పెడుతున్నానండి. సాటర్డే మార్నింగే లేచానండి. మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే కంట్రీ డిలైట్ మిల్క్ అయితే వచ్చున్నాయి. ఇంకా వాటిని అయితే కట్ చేసి స్టవ్ మీద పెడుతున్నాను. ఇదైతే మాత్రము సాటర్డే వ్లాగ్ అని చెప్పాను కదా. మా షానుకేమో స్కూల్స్ అప్పుడే 4 days నుంచి లేవు కదండి. మనుకి అయితే మాత్రము స్కూల్ ఉందనమాట. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి హాఫ్ డేనే, ఓన్లీ మనుకే ఉంది. ఇంకా మా హస్బెండ్కి షానుకి ఇద్దరికి సెలవు అనమాట. ఇంకా మా వారేమో ఫస్ట్ టీ పెట్టన్నారు. ఇంక ఎలాగూ లంచ్ హడావిడైతే లేదు, దానికి హాఫ్ డే స్కూలే కదండి. ఇంకా లంచ్ హడావిడి లేదు. తాయితీగా మనము 12:00 వంట స్టార్ట్ చేద్దాంలే అనేసి ఈ రోజైతే అన్ని లేట్గా చేస్తున్నాను. ఇంకా మా వారికి అయితే మాత్రము టీ పెడుతున్నానండి. కంట్రీ డిలైట్ మిల్క్ వాడుతున్నావు కదా అక్క, ఎలా ఉంది అనేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారండి. నాకైతే బాగానే ఉందండి. ఇంకా పెరుగు అయితే మాత్రం అసలు ఎక్సలెంట్గా వస్తుంది, పర్లేదు, నాకైతే నచ్చింది. ఒక పక్కనేమో నేను మా హస్బెండ్కి టీ పెట్టాను, మరో పక్కన మనుకి స్నానానికి నీళ్ళు పెట్టానండి. ఈరోజు పిల్లలకైతే తలస్నానం చేపిద్దాం అనుకుంటున్నాను. తలస్నానం చేపించేటప్పుడు వాళ్ళకి నలుగైతే పెడతాను కదండి. ఇంకైతే అది కూడా పక్కన పెట్టుకున్నాను. ఇంకోండి టీ అయితే మరిగిపోయింది. మా హస్బెండ్కి అయితే టీ అయితే వేసి ఇచ్చేసాను. టీ ఒక ఎమోషన్ అక్క, టీ అలా డైరెక్ట్గా వేసి ఇచ్చేకు ఇంకో గ్లాస్లోకి తిరిగేసి ఇవ్వి, అప్పుడు బాగుంటుంది అనేసి ఒకరు కామెంట్ పెట్టారండి. ఇంకా నేను అప్పుడప్పుడు చేస్తాను కానీ రెగ్యులర్గా చేయను అనమాట. ఇంక ఈరోజు అయితే తిరిగేసాను. ఇంకా పిల్లలిద్దరూ తినడం కోసం అయితే ఎగ్స్ కూడా బాయిల్ చేశానండి. మను తల్లికి తలంటేశాను. ఈ రోజైతే మను మొన్న యూనిఫామ్ కొత్తది కొన్నాను కదండి, ఆ యూనిఫామ్ అయితే వేసుకుని వెళ్తుంది సాటర్డే హాఫ్ డే స్కూల్కే. ఇంకా ఇలాగ పోనీటైల్ అయితే వేశాను. ఇంకా తల కొంచెం లైట్గా తడిగా అనిపిస్తుంది. సో ఇంకా లూజ్గా అయితే జడైతే వేసేసానండి. మను ఈ డ్రెస్లో నాకు ఎంత ముద్దొచ్చేసిందో, చాలా క్యూట్గా ఉంది నా మను తల్లి అని అనిపించింది. ఇంకా మనునైతే మా హస్బెండ్ స్కూల్కి అయితే తీసుకువెళ్తున్నారండి. మనుకి ఏంటంటే వాళ్ళ అక్క 3 days నుంచి ఇంట్లోనే ఉంటుంది. 3 daysగా అక్కకి సెలవులు, నాకే ఎందుకు ఇవ్వరు సెలవులు అనేసి అంటుంది. వాళ్ళ అక్కకేమో చెల్లికి ఇంచక్క స్కూల్ ఉంటుంది, నాకు అస్తమాను సెలవులు వచ్చేస్తున్నాయని వాళ్ళ అక్క ఫీల్ అవుతుందండి. ఇంకైతే మాత్రము మా ఇంట్లో పప్పు అంటే ప్రాణం అండి. మా ఆయనకి ఏంటి, మా పిల్లలకి ఏంటి, పప్పు ప్రాణము. ఏం కూర కావాలి, ములక్కాళ్ళు వన్నా, బెండకాయ వన్నా, బీరకాయ వన్నా అంటే బాబు నాకు ఏమి వద్దు, పప్పు మామిడికాయ వండేసి వడియాలు వేయించు అన్నారని ఇంకా పల్చిగా పప్పు మామిడికాయ అయితే వండేసానండి. ఇంక ఇదిగోండి మను అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. అందరం కలిసి అన్నం అయితే తినేసాము. ఇదేమో అన్నం పూర్తిగా తిందు కొంచెము పాడేస్తుంది అనమాట. లేదు అన్నం పాడు చేయకూడదు, అది కంప్లీట్ చేసి అప్పుడు ప్లేట్ ఇవ్వి అంటే అక్కడ నుంచి అయితే తింటుందండి. ఇంకైతే మాత్రం నేను మనుని స్కూల్కి పంపించిన తర్వాత ఎడిటింగ్లో కూర్చున్నాను. అలా ఎడిటింగ్ చేసేసరికి నాకు టైం అయితే 12 అయిపోయింది. 12కి అయితే వంట స్టార్ట్ చేశాను. 1 కల్లా వంట అయిపోయిందండి. ఇంకా వేడివేడిగా అయితే అందరం కూర్చుని అయితే తినేసామన్నమాట. తినేసిన తర్వాత పొద్దుటి నుంచి వచ్చిన ప్లేట్లు అవి ఉన్నాయండి. ఇంకా వాటిని అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా షానుకి ఎలాగో సెలవే కదా, అది ఇంట్లోనే ఉంది. మను వచ్చిన తర్వాత మను ఇంకా కింద తనిష్క కూడా హాఫ్ డే స్కూలే. ఇంకా వాళ్ళంతా కలిసి అయితే ఆడుకుంటున్నారు. ఇంక నేను త్వరగా అయితే ఈ గిన్నెలు తోముకునే పని పూర్తి చేసేసుకుని నేను నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక వీడియో షూటింగ్ ఉంది జ్యువెలరీది, ఆ వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. కొలాబరేషన్ అనమాట. ఇంకా చాలామంది మంత్లీ బడ్జెట్ వీడియో పెట్టట్లేదు ఏంటక్క అని అడుగుతున్నారు అనేసి లాస్ట్ మంత్ అంతా ప్రతి రూపాయి ఎలా అయితే ఖర్చు పెట్టామో, దేనికి ఖర్చు పెట్టామో ఇవన్నీ అయితే రాసుకున్నానండి. అయితే ఇప్పుడు అది వీడియో చేయడానికి రాయడం ఒక పెద్ద ఎత్తు అయితే ఇంకా దాన్ని వీడియో చేయడం ఇంకా కష్టం అనమాట. ఏంటంటే మనం రాసుకున్నప్పుడు ఈ రోజు ఇంత ఖర్చు అని రాసుకుంటాం కదండి, కూరగాయలకి ఇంత, దీనికి ఇంత అని. ఇప్పుడు కూరగాయలను సెపరేట్ చేయాలి, మిల్క్ని సెపరేట్ చేయాలి, ఇలా ప్రతి దాన్ని సెపరేట్ చేసి దేనికి ఎంత ఖర్చు అయింది అన్నది మీకు విడిగా చెప్తాను కదా. సో అదైతే చేయాలి. ఒకరోజు టైం అయితే తీసుకున్న దానికి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం ఒక 2 days అప్లోడ్ చేస్తాను. ఇదైతే ఇప్పుడు సాటర్డే వ్లాగ్ కదండి, ఇంకా సండే వ్లాగ్ కూడా ఉంది. ఆ సండే వ్లాగ్ కూడా ఎడిట్ చేసి అది పెట్టేసిన తర్వాత మ్యాక్సిమం అది నేను ఒక 2 daysలో అయితే మీకు ఆ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఇదిగోండి గిన్నెలన్నింటినీ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నేనైతే స్నానానికి నీళ్ళు పెట్టుకున్నాను, తలస్నానం చేసి వస్తాను. ఒక చిన్న ప్రమోషన్ వీడియో షూట్ కోసం అయితే శారీ కట్టుకున్నానండి. ఇంకే ఈ రోజంతా ఈ శారీతో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మొన్న నాకు ఫీవర్ వచ్చిన తర్వాత డాక్టర్ అయితే ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోమన్నారండి. అంటే షుగర్ టెస్ట్తో పాటు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇంకా చాలా రకాల టెస్టులు రాశారనమాట. బట్ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిందే లేదు. ఫీవర్ తగ్గాక రమ్మన్నారు కానీ వెళ్ళలేదు. నాకు జెస్టేషనల్ డయాబెటీస్ 2 times వచ్చింది కదండి. నేను రెగ్యులర్గా షుగర్ టెస్ట్ అయితే చేయించుకుంటాను. మెయిన్గా HbA1c చేయించుకుంటాను. 6 months దాటేసింది, మధ్యలో చేయించుకోలేదు.
సరే మన దగ్గర ఇంట్లో షుగర్ టెస్ట్ చేసుకోవడానికి ఉన్నది కదా అనేసి దీంతో అయితే చేసుకుంటున్నానండి. నా దగ్గర ఇలాంటివి 2 ఉన్నాయి. మావయ్య గారి కోసం ఒకటి తీసుకున్నాము. అయితే దాంట్లో స్ట్రిప్స్ అయిపోయినాయి అనమాట. షుగర్ టెస్ట్ చేసుకునేవి స్ట్రిప్స్ అయిపోయినాయండి. ఇదైతే అగారోది. ఇందులో మనకి 10 వచ్చినాయి. లాస్ట్ టైం 2 అయిపోయింది. నేను మా హస్బెండ్ చేసుకున్నాము. ఇంకా 8 ఉన్నాయి. సరే ఒకసారి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే అమెజాన్లోనే తీసుకున్నానండి. చాలా తక్కువ కాస్ట్ కాసినారు. 550 రూపీస్ అనుకుంటండి ఇది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లింక్ అయితే కామెంట్లో పించేస్తాను. ఇప్పుడు టెస్ట్ చేసుకుంటాను. చాలా నెలల తర్వాత షుగర్ టెస్ట్ చేసుకుంటాను. ఎంత వస్తుందో చూద్దామండి. ఇది అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అండి. దీన్ని ఉపయోగించుకుని అయితే నేను ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అయితే చేసుకుంటున్నాను. దీంట్లో మనకి 10 స్ట్రిప్స్ వస్తాయి, 10 పీసెస్ ల్యాన్సెట్స్ కూడా వస్తాయండి. ఇప్పుడైతే నేను టెస్ట్ చేసుకోబోతున్నానండి. నాకు అసలు ఇలాగ సూది గుచ్చుకోవడం చాలా భయము. ఇదిగోండి, దీంట్లో అయితే మనము నీడిల్ని సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకుని మనకి ఫింగర్ హోల్ ఎంత సైజ్ కావాలో ఆ సైజ్కి అయితే సెట్ చేసుకోవాలి. మా ఆయన అయితే మాత్రము 5 నెంబర్ అయితే సెట్ చేసేసారండి. ఇప్పుడు ఈ షుగర్ టెస్ట్ చేసుకుని మిషన్ ఉంది కదండి, దాన్ని ఆన్ చేసుకుని మనము ఈ స్ట్రిప్ అయితే దీంట్లోకి అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇంకంతే మన ఫింగర్కి హోల్ పెట్టుకుని మనమైతే బ్లడ్ టెస్ట్ చేసుకోవడమే. నా ఏర్ చిల్లెట్టేసాడు మా ఆయన. నువ్వు గట్టిగా పెట్టేసావు నాకు. నేను ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకుంటున్నానండి. ఫాస్టింగ్ చేసుకోవచ్చు మనము. ఇంకా తర్వాత ఫుడ్ తిన్న 2 అవర్స్ తర్వాత కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇంకోండి ర్యాండమ్ బ్లడ్ షుగర్ 111 అయితే వచ్చింది. నా షుగర్ లెవెల్స్ అయితే నాకు నార్మల్గానే ఉన్నాయండి. ఈ ప్రోడక్ట్ లింక్ కామెంట్లో పించేస్తాను చూడండి. అమెజాన్లో అవైలబిలిటీగా ఉంది. అండ్ ఇది చాలా తక్కువ కాస్ట్కి అయితే మనకు వస్తుంది. ఇంకైతే మాత్రం షాను మను ఇద్దరు డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తున్నారండి. ఈ రోజు అయితే పిల్లలిద్దరు చూసారా లిప్స్టిక్ ఎలా పూసేశారు అని వద్దమ్మా అన్న కూడా ఏం లేదండి. ఇంకా పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి పంపించేసి నేను త్వరగా అయితే రెడీ అయిపోయానండి. ఈ వడ్డానము, జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ కొలాబరేషన్ అనమాట. ఇవి నేను అన్ని గ్యాదర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి షాను మను స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారండి, డాన్సెస్. అప్పుడు వాళ్ళకి ఎక్కువగా రోల్డ్ గోల్డ్ నగలు చాలా అవసరం అవుతాయి అనమాట. అందుకనేసి నేను ఇంకా ఇలాగ కొలాబరేషన్స్కి వచ్చేవన్నీ గ్యాదర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ వడ్డానం అయితే చాలా బాగుంది కదండి. ఇవి ప్రీమియం క్వాలిటీ. అండ్ ఈ వడ్డానం కాస్ట్ వచ్చేసి 1499 అండి. అంటే 1500 రూపీస్ అనమాట ఈ వడ్డానం కాస్ట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే ఇస్తాను మీకు, లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇంకా ఆ వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను పిల్లలు వచ్చే లోపల. పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి పంపించిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చారండి. అంటే మనీ అండ్ కిరణ్ ఇద్దరు వచ్చారనమాట. ఎందుకు వచ్చారంటే మొన్న తమ్ముడు నరసాపురం వెళ్ళాడు. నరసాపురం వెళ్ళినప్పుడు అమ్మకి చెప్పాను అనమాట, ఒక చీర పంపించు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అనేసి అన్నాను. అక్కడ ఒక కొత్త సారీ ఉండిపోయిందండి నాది. సో అది పంపించమంటే అమ్మ అయితే పంపించింది. ఆ సారీ ఇవ్వడానికి తమ్ముళ్ళు ఇద్దరు నా దగ్గరికి అయితే వచ్చారండి. ఇంకా వాళ్ళు వచ్చారు కదా, ఇంకా నేనైతే వంట అయితే చేస్తున్నాను. మార్నింగ్ చేసిన పప్పు మామిడికాయ కూర అయితే ఉండిపోయిందండి మా కోసము. ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ కూడా ఏమీ తిన్నారు. ఇంకా ఆయన అయితే నేను పప్పు వేసుకుని తింటాను, మీకోసం కోడిగుడ్లు వండుకోండి అనేసి అన్నారు. గుడ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి కదా అనేసి తమ్ముళ్ళ కోసం అయితే నేను కోడిగుడ్లు, వంకాయ, టమాటా వేసి గ్రేవీ కింద అయితే వండేసాను. కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇంకైతే మా ఆయనతో మాట్లాడుతూ నేనైతే త్వరగా వంట పని అయితే చేసుకుంటున్నాను. వడ్డానం అవి తీసేసాను. ఇంకా ఒక చిన్న బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను, ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. వరలక్ష్మి వ్రతం కోసం చీర అయితే తెప్పించుకున్నానండి. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతాన్ని చాగలులో మేము ఇప్పుడు ఇల్లు మొత్తము రీమోడలింగ్ చేయించాం కదా, అక్కడ చేసుకుందామా అనేసి అనుకున్నాను. అయితే నిన్న తెలిసిందనమాట, అంటే సాటర్డే మార్నింగే పెదమావయ్య గారు చనిపోయినట్టయితే ఫోన్ అయితే వచ్చిందండి. పెదమావయ్య గారు అంటే మా మావయ్య గారికి అన్నయ్య వరుస అవుతారనమాట. సో ఆయన చనిపోయినట్టయితే ఫోన్ వచ్చిందండి. ఇంకా వరలక్ష్మి వ్రతం మరి చేసుకుంటాము లేదా అన్నది మాకైతే తెలియదు. ఒకవేళ చేసుకున్న 3rd వీక్లో ఇంకా చేసుకుంటామండి. ఇప్పుడైతే ఇంకా చేసుకోము. ఫస్ట్ అయితే చాగలో చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా హైదరాబాద్లోనే చేసుకుంటాము. మావయ్య గారు చనిపోయారంటే మాకు బాధ వేసింది అనమాట. ఆయన నర్సీపట్నంలో ఉంటారు, కానీ ఇప్పుడు వైజాగ్లో అయితే ఉన్నారంటండి. ఏదో హాస్పిటల్లో జాయిన్ చేశారంట, ఏదో ఆపరేషన్ అయ్యిందంట. మరి ఆపరేషన్ ఆయనకి సక్సెస్ అవ్వలేదో ఏంటో, ఆపరేషన్ అయిన 2 డేస్కి అయితే ఆయన చనిపోయారు అనేసి చెప్పారండి. సో మేము ఇప్పుడు అక్కడికి కూడా వెళ్తాము. ఇప్పుడు స్టవ్ మీద అయితే అన్నం కూర పెట్టేనండి, అది అవుతుంది. మార్నింగ్ అయితే మా హస్బెండ్ షాను వెళ్ళి కిరాణా సరుకులు తీసుకొచ్చారు. మళ్ళీ మంత్ స్టార్ట్ అయింది కదా, ఇంట్లో గ్రాసరీస్ అయితే నిండుకున్నాయని తీసుకొస్తాకి వెళ్ళారండి. పెద్ద ఎక్కువ ఏం కిరాణా తెచ్చుకోలేదు. అందులో బియ్యం బస్తా తీసుకొచ్చారు. 25 కేజీలు బియ్యం బస్తా 1500 అంటండి. అది తీసుకొచ్చారు. ఇంకా తక్కువ కిరాణా తెప్పించాను, ఎందుకంటే ఉన్నాయి లాస్ట్ మంత్ తెప్పించినవి ఉన్నాయి అనేసి తక్కువ తెప్పించానండి. కానీ ఎంత తక్కువ తెప్పించుకున్నా మాకైతే
3100 అయిపోయింది అనమాట. బియ్యం బస్తాకి 1500 అయిందండి. ఇంకా మిగతా చూపిస్తాను చూడండి. వీటికి కలిపి ఇంక నాకు చాలా ఖర్చు అయితే అయిపోయింది. మొత్తం 3100 అయిందండి. అంటే ఇవి మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయినాయి అనమాట. కందిపప్పు కేజీ 154 రూపాయలు అంటండి. 1 కేజీ. ఇది ఎంత కేజీ కూడా కాదు, ఇది 900 గ్రామ్స్ ఏనండి. 154 రూపీస్ అయితే పడింది. ఇది డబల్ హార్స్ మిరపగుళ్ళు 1 కేజీ 198 రూపాయలు పడిందండి. ఇది మంచి నూనె ఎంత పడ్డారు? ఒక్కొక్క మంచి నూనె ప్యాకెట్ 110 రూపాయలు అంటండి. నెయ్యి అయితే తెప్పించానండి. ఇంట్లో నెయ్యి అయిపోయింది అనేసి తెప్పించాను అనమాట. ఈ నెయ్యి ఒక ప్యాకెట్ 575 రూపాయలు పడిందండి. ఈ రోజు అయితే సున్నుండలు చేద్దాము, పిల్లలకి స్నాక్స్ కింద అని ఏమీ లేవు కదా అనేసి అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే సాల్ట్ ప్యాకెట్ అండి. ఇదైతే 24 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఎంత పడ్డదో. సాల్ట్ ప్యాకెట్ 25 రూపీస్ అండి. ఇంకా టీ పౌడర్ అయిపోయిందండి. ఇంట్లోని లూజ్ ప్యాకెట్ తెచ్చుకునేదాన్ని కదా, అది అయిపోయింది అనేసి మా హస్బెండ్ అయితే తాజ్ మహల్ టీ పౌడర్ అయితే తెచ్చుకున్నారు. ఇది 225 రూపీస్ అంటండి. ఇది ఒక ప్యాకెట్ మాకు చాలా రోజులు వచ్చేస్తుంది. మా ఆయన ఒక్కరే కదా తాగుతారు. 225 రూపాయలు అంట. ఎంత మళ్ళీ ఎన్ని గ్రామ్స్? 250 గ్రామ్స్ 225 రూపీస్ అంటండి. ఎంత రేట్ ఉన్నాయో చూసారా. ఇంకా వేరుశనగ గుళ్ళు అండి, మా ఇంట్లో ఎక్కువ వాడతాము. ఇది 85 రూపీస్ అండి, 600 గ్రామ్స్. ఇవి ఆ కర్టెన్స్ పెట్టుకునేవి పడిపోతున్నాస్తున్నాను అనేసి ఇది ఒకటి తెప్పించాను. దేవుడికి ఒత్తులు తెప్పించానండి. ఇంకా వస్తూ మా ఆయన అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చారు. జామకాయలు, పపాయ అయితే తీసుకొచ్చారు. ఇవైతే తీసుకొచ్చుకున్నామండి. వీటికి ఇలాగా 3110 రూపాయలు అయితే పడింది అనమాట. ఇంక ఈ రోజు అయితే నేను సున్నుండలు చేస్తానండి. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా, మేమంతా కలిసి డిన్నర్ చేసేస్తాము. డిన్నర్ అయిన తర్వాత సున్నుండలు చేస్తాను. ఎలా చేస్తాను ఏంటన్నది అయితే కామెంట్ చేయండి. అండ్ నిన్న వీడియో పెట్టాను కదండి, అందరూ వాయిస్ అస్సలు బాగాలేదు అన్నారండి. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ అయితే బాగోట్లేదు. నేను ఇలాగ మైక్ పెట్టుకుని డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు అయితే వాయిస్ బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ డీమార్ట్ గురించి చెప్తూ నేను డైరెక్ట్ ఇలా మాట్లాడాను కదండి, ఈ వాయిస్ వినండి. ఇలా బాగుందో లేదో నాకు ఇంకొకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు రిటర్న్ కి టైం అయిపోతుంది అనమాట. ఒకవేళ ఇది అస్సలు బాగాలేదు అన్నారు అనుకోండి, నేను రిటర్న్ ఇచ్చేస్తాను, ఇంకా వేరే ఏమైనా బుక్ చేసుకుంటాను. నాకైతే ఇలాగ మాట్లాడుతుంది బాగానే వస్తుందేమో అని అనిపిస్తుంది. సో మీరు అది చెప్పండి. ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఈ మైక్ అస్సలు యూజ్ చేయను, ఎందుకంటే అందరూ బాగోలేదు అనేసి కామెంట్ చేశారు. లైవ్ లో మాట్లాడుతుంటే ఎలా ఉంది అన్నది కూడా రేపు పొద్దున్నైతే కామెంట్ చేయండి. సో ఇంకైతే మాత్రము నేను వంట పని అయిపోతే డిన్నర్ చేసేసిన తర్వాత సున్నుండలు అయితే చేస్తానండి. వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మా గ్యాస్ సిలిండర్ అయితే అయిపోయిందండి. లాస్ట్ ఎప్పుడు ఓపెన్ చేసింది గారు గుర్తుకులేదు కదా, ఎక్కువ మన ఊర్లోనే తిరిగాంలే ఈ మంత్. ఇప్పుడు మళ్ళీ కొత్త సిలిండర్ అయితే ఓపెన్ చేస్తున్నాము. మాకు సిలిండర్ కరెక్ట్గా 1 మంత్ 15 డేస్ వస్తుందేమోనండి, అంతే, అంతకన్నా ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు 3వ తారీఖున అయితే ఓపెన్ చేస్తున్నాము, ఆగస్టు 3. చూడాలి ఇది ఎన్ని రోజులు వస్తుందో. అక్కడ తుడుతామా చెప్పేసైనా. అది వైరు మార్చాలండి, అక్కడ ఇరిగిపోయింది అని అందరూ కామెంట్ చేస్తున్నారు. రేపు ఎప్పుడో అక్కడికి వెళ్ళి తీసుకుంటారండి. డిమార్ట్లో అమ్ముతారా? అన్నం పొంగిపోయి పాలు పొంగిపోయింది. ఇది కూడా వెలిగించు, గ్యాస్ పడుకున్నప్పుడు క్లీన్ చేయాలి. ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే అన్నాలు తింటున్నారండి. నేను ఎంత బతిమాలేనో, మా షాను అయితే తెగ బతిమాలేసిందండి. మామయ్య ఉండు మామయ్య అనేసి ఎంత బతిమాలిందోని. తమ్ముడేమో లేదక్క నేను ఇప్పుడు రూమ్ తీసుకున్నాను, అక్కడికి రూమ్ షిఫ్ట్ అవుతున్నాను, రేపు పొద్దునంతా నాకు ఆ పని సరిపోతుంది, వెళ్ళిపోతానక్క అనేసి తమ్ముడైతే అంటున్నాడు అనమాట. ఇంకా ఉండాల్సింది కదా, రేపు మధ్యాహ్నము నేను మంచిగా కూర ఏమన్నా వండుతాను, అది తిన్నాక వెళ్ళిగానన్నా. ఇంకా వాళ్ళు లేదక్క వెళ్తాం అనేసి అన్నారండి. సరే అయితే ఇంకా భోజనం పెట్టేస్తాను, భోజనం చేసి కాసేపు కూర్చున్నాక వెళ్దిరిగానంటే ఇంకా సరే అనేసి వాళ్ళు అయితే భోజనం చేస్తున్నారు. ఇంకా మా వారైతే మాత్రము స్నానం చేస్తున్నారండి. ఆయన వచ్చిన తర్వాత మేమంతా కలిసి అయితే కూర్చుని చేస్తాము. ఇంకా తమ్ముడు వాళ్ళకైతే వడ్డిస్తూ వాళ్ళతో అయితే కబుర్లు చెప్పుకుంటున్నాను అనమాట నేను. ఇంకా షాను మను వాళ్ళకి అన్నం పెడతానే అంటే వాళ్ళేమో తనిష్క వచ్చిందని ఆడుకోవడానికి కిందకి వెళ్ళిపోయారు. ఇంకా నేను పిలవగా అయితే వాళ్ళు అయితే వచ్చేసారండి మళ్ళీ ముగ్గురు పైకి. ఇంకైతే మాత్రము రెండమ్మ అన్నం పెడతాను అంటే నువ్వే తినిపించమ్మా అనేసి అన్నారండి. సరే అయితే అనేసి వాళ్ళ కోసం అయితే ప్లేట్ తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళకి కూడా నేను అన్నం
అన్నం పెట్టేసి వాళ్ళకి తినిపించేసాను. ఇంక ఈ లోపల మా హస్బెండ్ కూడా స్నానం చేసి వచ్చేసారు. ఇంకా ఆయనకు కూడా అన్నం పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా అందరూ కలిసి అయితే మేము మాట్లాడుకుంటూ అన్నం అయితే తినేసామండి. ఇంకా ఈరోజు అయితే మాత్రం పప్పు మ్యాంగో ఉంది, నేను వండిన వంకాయ కూర ఉంది, ఇంకా పెరుగు, గడ్డ పెరుగు. మా మనీ వాళ్ళు వచ్చారండి. వచ్చి అసలు ఉండరు, మెరుపు తీగలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. మా షాని ఏమో ఉండు మామయ్య ఉండు మామయ్య. బాయ్ చిన్న జాగ్రత్త. ఇచ్చాను, వేసుకున్నాడు. ఉన్నాయంటారు ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చారంట. మొన్న ఇంటి దగ్గర పోలేదన్నారు, మళ్ళీ వచ్చినట్టు జ్వరం వస్తుంది. మొన్న ఇంటి దగ్గర పోలేదు. ఆహా మొన్న నేను ఇంటికి చెప్పాను, ఇంటికి జ్వరం అంట అమ్మ చెప్పిందండి రాత్రి. నాకు పెద్దమ్మ రాత్రి చెప్పింది. బాయ్ చిన్న. అయ్యిందా 3 స్టోరీస్ పెట్టావా? అయ్యిందా? అందుకే నువ్వు ఫొటోస్ పెట్టుకోవాలి వీడియోలు కాకుండా. ఇప్పుడైతే పిల్లల కోసం స్నాక్స్ చేస్తున్నానండి. అంటే స్నాక్స్ అంటే సున్నుండలు చేస్తున్నాను. అమ్మ ఎప్పుడో ఒక 4-5 మంత్స్ బ్యాక్ సున్నుండల పొడిలో దాన్ని ఏమంటారు బెల్లం కలిపేసి పౌడర్ కింద ఇలా చేసి అయితే ఇచ్చిందండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుని ఉండల కింద చుట్టుకమ్మ అనేసి చెప్పిందండి. అప్పటి నుంచి నేను పిల్లలకి చుట్టలేదు, ఎందుకంటే అప్పటి నుంచి తెచ్చుకున్న ఉండలు ఇప్పుడు వరకు సరిపోయినాయి అనమాట. సో ఇప్పుడైతే నేను పిల్లలకి సున్నుండలు చేస్తున్నానండి. ఇంత పిండి ఒకేసారి చేసుకోవడం ఎందుకు అనేసి ఫస్ట్ అయితే నేను ఒక 2 కళాయిలు, అంటే ఈ కళాయి ఒక 1/2 లీటర్ ఉంటుంది, అంటే 500 గ్రామ్స్ ఉంటుందేమోనండి. ఒక 2 కళాయిలు చేస్తున్నాను. ఈ 2 కళాయిలకి నేను ఒక కళాయి అంటే ఒక 500 ml గీ అయితే తీసుకుని కొంచెం వేడైతే చేశానండి. ఇప్పుడైతే నేను సున్నుండలు చేస్తున్నాను. ఫస్ట్ టైం సున్నుండలు అయితే చేస్తున్నానండి. మరి షేప్లు ఎలా వస్తాయో ఏంటో చూడాలి. నేను ఆల్రెడీ అమ్మ సున్నుండలు ఎలా చేసింది అన్నది ప్రాసెస్ అంతా నేను వీడియో పెట్టానండి. అది నేను ఎవరికైనా కావాలేమో వీడియో లింక్ అయితే కామెంట్ లో పిన్ చేస్తాను, చూడండి. ఇది సున్నుండల పొడి అప్పుడు తెచ్చుకుని నేను ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. బయట ఉందంటే పాడైపోతుందేమో అని భయం వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇప్పుడైతే దీన్ని చేస్తున్నాను నేను. మేము ఈ సున్నుండలు చేయడము 10:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా, ఇంకా వాళ్ళతో కూర్చుని వాళ్ళతో మాట్లాడుకుంటా అలా టైం అయిపోయింది అనమాట. ఇంకా తాయితీగు ఇప్పుడు మొదలెట్టా. ఓకే చూపించు. ఈ కళాయితో 2 కళాయిలు అయితే తీసుకున్నానండి. ఇదే కళాయితో నెయ్యి అయితే తీసుకుని వేడి చేసేసాను. ఈ నెయ్యి డీమార్ట్ నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్. సగమే మంచిది గారు. నేను ఒక కళాయి నెయ్యి కరిగించాను కదండి, ఆ నెయ్యిని కరిగించిన తర్వాత అది 2 కళాయిలు అయిపోయింది అనమాట. అప్పుడు నెయ్యి చాలా ఎక్కువైపోయింది అనేసి నేను ఫస్ట్ అయితే 2 కళాయిలతో పిండి తీసుకున్నాను కదండి, ఆ 2 కళాయిలకి ఉండలు అయితే చేసేసాను. ఇంకా నెయ్యి చాలా మిగిలిపోయింది. మళ్ళీ వేడి చేసిన నెయ్యి వేరే నెయ్యిలో కలపడం ఇష్టం లేక నేను ఏం చేశానంటే మళ్ళీ నేను ఇంకొక 2 కళాయిలు తీసుకుని ఆ నెయ్యి అయితే చేసేసానండి. అందులో వేసి చేశాను. మొత్తం 4 కళాయిలు అయితే సున్నుండలు చేశాను అనమాట. చాలా సున్నుండలు అయితే వచ్చాయండి. అయితే నెయ్యి ఎక్కువైపోయి తీపి కొంచెం తక్కువైనట్టు అనిపించింది, కానీ మా ఆయన ఇలాగే బాగున్నాయి అనేసి అన్నారండి. ఇంకైతే మాత్రము సున్నుండలు అయితే ఫైనల్లీ నేను ఫస్ట్ టైం ఇలాగైతే చేయగలిగాను. అయితే ఇందులో నా కష్టమేమీ లేదు, జస్ట్ నెయ్యి మరిగిచ్చేసి ఉండలు అయితే నొక్కాను. అమ్మ మాత్రము ఎప్పుడో ఒక 6 నెలల క్రితం ఇచ్చినట్టు ఉందండి పిండి, అలాగా ఫ్రిడ్జ్లో ఉండిపోయింది. ఇంకా ఆ పిండిని అయితే ఇలాగ చేశానమాట. ఇంకా ఉందండి, ఇంకొక 2-3 పట్లకి అయితే చేసుకోవచ్చు. ఇంకా ప్రస్తుతానికి ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అనేసి నేను 4 కళాయిలు మాత్రమే చేశాను. నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా ఎక్కువ అయితే చేసేసుకుని ఉంచుకుంటాను. ఇప్పుడు కూడా ఈ డబ్బా నిండా వచ్చాయండి. సున్నుండలు అయితే చేసేసానండి. ఇదిగోండి, మొత్తం నేను ఫస్ట్ 2 కళాయిలే చేద్దాం అనుకున్నాను కదండి. అయితే నెయ్యి ఎక్కువైపోయింది అనేసి మొత్తం 4 కళాయిలు అయితే చేసేసానండి. అంటే ఈ కళాయితో 4 కళాయిలు తీసుకున్నాను. 1 కళాయి నెయ్యి అయితే పట్టింది అనమాట. సో ఇంతైతే అయ్యిందండి. ఇంకా మా పిల్లలకి రేపు నుంచి స్నాక్స్ ఇవే. మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారండి. మా ఆయన హెల్ప్ చేయకపోతే రోజు ఉండలు నేను నొక్కలేకపోదును, ఇన్ని ఉండలు నొక్కేసాను.
ఫస్ట్ టైం ఇలా సున్నుండి చేశాను, చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా బాగుంది. మా షాను అప్పుడే తిన్నది ఒకటి, చాలా బాగుందండి. ఇంక రేపు నుంచి పిల్లలకి స్నాక్స్ కింద పెడతాను. రేపు జంతికలు చేద్దాం అనుకుంటున్నాను, లేదా నువ్వుల లడ్డూలు ఏదో ఒకటి చేస్తాను. పిల్లలకి నేను ఇంట్లో స్నాక్స్ రెడీ చేసుకుని ఉంచుకుంటున్నాను అనమాట. సున్నుండలు చేయడం అయితే కంప్లీట్ అయింది కదండి. ఇంకా మేము డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు, ఇప్పుడు సున్నుండలు చేసినప్పుడు వచ్చిన పళ్ళాలు ఇవైతే ఇంకా క్లీన్ చేయలేదు. ఇప్పుడైతే ఇవి క్లీన్ చేసి పడుకుంటాను. ఇప్పుడు ఇవి క్లీన్ చేసేసాను అనుకోండి, మార్నింగ్ కి నాకు ఫ్రెష్ గా ఉంటది కదా ఇల్లు అయితేని. గిన్నెలు తోమడానికి ముందు ఫస్ట్ అయితే నేను సారీ చేంజ్ చేసేసుకుని తర్వాత అయితే గిన్నెలు తోమేశానండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.